జీవో నెంబర్ 26 తీసుకొచ్చిండ్రు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పేసి చేయడం అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది అధ్యక్ష. ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షన కమిటీ చేశారు, బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష 10 నెలల తర్వాత. నేను ఇవన్నీ ఎందుకు కోటి చెప్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్లో జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాం, మా సూచన పరిగణన తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యావరేజ్ చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము. కాబట్టి జీవో నెంబరు 18 తీసుకొచ్చారు అధ్యక్ష. సభ నేను గౌరవ సభ్యుని కన్సర్న్ కు ధన్యవాదాలు. బలహీన వర్గాలకు సంబంధించి వారి పార్టీకి సంబంధించిన కన్సర్న్ ధన్యవాదాలు. కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనో లేదా జీవో నెంబర్ 18 అనే ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం చెప్ప అది కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్ గా కొంత వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపిత ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకునంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష. ఇంత పెద్ద కార్యక్రమం మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, 2018 చట్టం ఎవరు విమర్శించదలుచుకోలేదు. ఒకటే మరి జీవో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమిటీ చేసినటువంటి చిత్తశుద్ధితో ఉన్నాం అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు. తప్పుడు వార్త పోవద్దనేటువంటి ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది, బీసీ కమిషన్ లేదు, జీవో 18 నెంబర్ తెచ్చారు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బలహీన వర్గాల శాఖ. వారికి విజ్ఞతగా వదిలేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష, నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి. మంత్రి గారికి వాస్తవ తెలివై, ఎందుకంటే చెప్పాలి, వాస్తవం చెప్పాలి, నేను చెప్పాలి. సార్ ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసనసభ్యులు కమలాకర్ గారు వారు చేసే రిమార్క్స్ సరైనది కాదు అధ్యక్ష. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష. పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈరోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ 26 కానీ 18కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు గో టు పబ్లిక్. వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈరోజు నేను కాదు సార్, మేము మిమ్మల్ని ఏం కాదంటలేను. ఇఫ్ యూఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి, రావద్దు అంటే ఊరుకుంటాము. మీకు వద్దు, మీ పార్టీకి వద్దు, ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి, ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్. వారి ఒపీనియన్ కూడా ఈ రోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు. నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ రిమార్క్స్ సార్. గౌరవ సభ్యులు కమలాకర్ గారు, గతంలో మీరు మంత్రి పదవి చేశారు. ఒక మంత్రికి తెలియదనడము సమంజసం కాదు. ఆ మాటను మీరు వాపసు తీసుకోండి. సార్ అధ్యక్ష, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష. అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ ఉంటుంది అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు వాపసు తీసుకోవాలి. ఇది పొరపాటు. దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు మాట మాట్లాడుతా ఉన్నా సార్. ఒకటి స్పీకర్ సార్, నేను బాడీ షేమింగ్ మాట్లాడితే కూడా చాలా కాంట్రాస్ట్ అవుతుంది సార్. గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష. నేను తప్పు మాట్లాడలేదు, క్లియర్ చెప్తున్నా. అతనికి అవగాహన ఎందుకు లేని మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా సార్ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎందుకు అనవసరం సార్, ఎందుకు సార్ అది సార్. దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష. ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయడం, అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేయడం అనేది సరేనా? మీరు ఒప్పుకుంటారా? మీరు
ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష. ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను, గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది. ఈ రోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావడం సరికాదు. సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి. నేను దయచేసి గౌరవ శాసనసభ్యులకు, ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది, బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ తెలిసి ఉంటుంది. సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి, ఒక మంచి బిల్లుకి, ఒక విప్లవాత్మకమైన బిల్లుకి, మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా, మేమే కాదు మీరందరూ కూడా పాత్రధారులు అవుతా ఉన్నారు. ఆ పాత్రధారులకు సంబంధించి ఆ పాత్రను ఏ విధంగా నిర్వహిస్తామో ఆలోచన చేసి ఒక ప్రోగ్రెసివ్ గా, ఒక ప్రాస్పెక్టివ్ గా లెజిస్లేషన్ తీసుకురావడానికి మీ సలహా సూచనలు ఉపయోగ విధంగా ఉండాలని మరొకసారి వారిని మరి ఈ విధమైన ప్రస్తావనలు తీసుకురాకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ప్రవేశపెట్టిన బిల్లు గంగుల కమలాకర్ అదే సార్, మీరు ప్రవేశ 1 మినిట్ గంగుల కమలాకర్ గారు 1 మినిట్. ఇల్లే మినిస్టర్ గారు రెండోసారి మీకు రిక్వెస్ట్ చేసిండ్రు, ఆ వర్డ్స్ ఏవైతున్నాయో అవి విత్డ్రా చేసుకోండి. మీరు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు, తెలియదు అనడం సమంజసం కాదు. దయచేసి విత్డ్రా చేసుకోండి. కేటీఆర్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇది ఇంపార్టెంట్ బిల్లు. కేటీఆర్ గారు ఇది ఇంపార్టెంట్ బిల్లు. దయచేసి స్పీకర్ సార్, మీరు కూడా మా హక్కులు కాపాడాలి అధ్యక్ష. మీరు కూడా మా హక్కులు కాపాడాలి. ప్రతి మాట్లాడిన కొద్దీ మీరు మాకు అవకాశం ఇచ్చారు స్పీకర్ సార్, మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు. అవకాశం ఇచ్చిన మాట్లాడినప్పుడు ప్రతి ఇంటరప్ట్ చేయకుండా మీరు చూసుకున్న బాధ్యత మీద అధ్యక్ష. నేను నిజంగానే గౌరవ సభ్యులు కమలాకర్ గారు, హక్కులు ప్రతి సభ్యుని హక్కులు కాపాడేది చేరుకున్నది. కానీ మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు అనిపించుకోనికే చేస్తున్నారో అవి చేయకండి. ఇంపార్టెంట్ బిల్ ఉన్నది, బిల్ మీదనే మాట్లాడండి. మీరు దయచేసి ప్లీజ్. మీరు కూడా గౌరవ అధ్యక్ష గారు